మన శ్రీకాకుళం జిల్లాలో ఒక కొత్తతనం అంటే హెలికాప్టర్ రైడ్ మన రథోత్సవం ఫెస్టివల్ పరంగా ఇక్కడ పెట్టాలి. సో సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ నుంచి ముందుగానే మన దాదాపు ఒక 2 months ముందుగా రథసప్తమి ఫెస్టివల్ అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. సో 1 month బిఫోర్ నుంచి నేను హెలికాప్టర్ రైడ్ ఇక్కడ ఉండాలి కాబట్టి అరేంజ్మెంట్ కూడా స్టార్ట్ అయిపోయింది. అక్కడ అన్ని సెక్యూరిటీ అలాగే పబ్లిక్కి ఎటువంటి సౌకర్యం లేకుండా ప్రాబ్లం లేకుండా అక్కడ చేయడం మన బాధ్యత ఉంది కాబట్టి అక్కడ అరేంజ్మెంట్ స్టార్ట్ అయింది. పే అండ్ యూజ్ ఉంటుంది, ఇంకా ప్రైస్ ఇంకా డిసైడ్ చేయలేదు పూర్తిగా, బట్ కానీ దాదాపు ఒక 1800 to 2000 1800 to 2000 వరకు ఉండొచ్చు. సో నేను ఇంకా మాట్లాడుతున్నాను ఆ కాంట్రాక్ట్, బట్ కానీ పబ్లిక్కి ఈ అంత సౌకర్యం వచ్చేలాగా ఇది కాకుండా ప్రతి ఒక్క రైడ్ ఒక 8 to 10 minutes 10 నిమిషాల వరకు ఒక రైడ్ ఉంటుంది. ఆ రైడ్లో డెఫినెట్గా మన దగ్గర ఉన్న సౌలి టెంపుల్, ఇది కాకుండా శ్రీకాకుళం టెంపుల్, ఒకవేళ అయితే బీచ్ వరకు వెళ్ళడం, ఒక సార్టీ ఒక 8 to 10 minutes సార్టీ శ్రీకాకుళం పైనుంచి ఎలా కనిపిస్తుంది అది ఖచ్చితంగా పబ్లిక్కి అది ఒక చాలామందికి ఒక ఐ వుడ్ సే ఒక న్యూ కొత్తదనం అది మనం తీసుకొస్తున్నాము. ఒకటి అంటే దీంట్లో మినిమం నెంబర్ ఆఫ్ రైడ్స్ ఉంటాయి, అంటే మరి లైట్ ఫెయిల్ అయితే హెలికాప్టర్ పైన పెరగడానికి లేదు. ఇది కాకుండా వేమెంట్ కూడా దీంట్లో 350 kgs కంటే ఎక్కువ తీసుకోవడానికి లేదు. సో కాబట్టి ప్రతి ఒక్క రైడ్లో ఒక 6 persons 5 to 6 persons మాత్రమే వెళ్ళచ్చు. దీనికి ఒక స్పెసిఫిక్ వెబ్సైట్ కూడా పెట్టడం జరుగుతుంది. ఆ వెబ్సైట్లోనే మీరు బుక్ చేసుకొని, ఆ వెబ్సైట్ కూడా నేను ఇస్తాను, మేడం అందరికీ ఇస్తాను, లింక్ ఇస్తాను, బుక్ చేయండి. ఒకవేళ వెబ్సైట్లో బుక్ చేయలేకపోతే ఆన్ ద స్పాట్ కూడా బుకింగ్ చేస్తాము, తీసుకుంటాము. 3 రోజులు ఉంటుంది, 2, 3 and 4 3 రోజులు ఈ హెలికాప్టర్ రైడ్ ఉంటుంది. అండ్ దీనికి అన్ని ప్రికాషన్స్ మనం అన్ని పాటిస్తాము. యాక్చువల్ ఎయిర్పోర్ట్లో ఎలా ప్రికాషన్స్ మనం పాటిస్తాము అలాగే ఎగ్జాక్ట్లీ ఇక్కడ అన్ని ఫైర్ టెంటర్స్ కానీ, అంటే ఫైర్ అంబులెన్స్ కానీ, తర్వాత వెయిటింగ్ ఆఫ్ దట్ ఏరియా కానీ, అక్కడ పశువులు కానీ లేకపోతే కుక్క కానీ అటువంటి రాకుండా బాధ్యత, ఇది అంతా క్లీనినెస్ కానీ మొత్తం ఎగ్జాక్ట్లీ అలాగే మనం పాటించాలి. నేను అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇప్పుడే మీటింగ్ రూపంలో అందరికీ ఇవ్వడం జరిగింది. సో కాబట్టి ప్రజలు కూడా దయచేసి అందరూ రావాలి. మన డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్కి అసౌకర్యం లేకుండా, బికాస్ నాకు ముందుగా వెళ్ళాలి అదే పూజ తప్పకుండా లైన్ పద్ధతిగా పాటించి ఈ హెలికాప్టర్ రైడ్లో అందరూ